హాయ్ అండి అందరికీ. ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకుంటే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఒకటి తిన్నా సరే కడుపు నిండిపోతుంది. వేడి వేడి దోశలోకి చక్కగా టొమాటో చట్నీ పుల్లగా చేసుకుని తింటే మామూలుగా ఉండదు. ఒకటికి రెండైతే లాగిస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పవచ్చు. అదేనండి, రాగి బంద్ దోశ అయితే చేశాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోనే అరకప్పు వరకు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అని కూడా అంటారు, దీన్ని అయితే వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత అరకప్పుకు గాను కప్పు వరకు రాగి పిండిని అయితే వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ ఎందుకు వేస్తున్నానంటే కేవలం ఈ బందోస షేప్ రావడం కోసమే, బైండింగ్ కోసం వేస్తున్నాను. బొంబాయి రవ్వ ప్లేస్లో గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అరకప్పు వరకు పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ పెరుగు లేని వాళ్ళు కప్పున్నర వరకు మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోని పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. మజ్జిగ ఉంటే మజ్జిగ కూడా పోసుకొని కలుపుకోవచ్చు. నేను ఆల్రెడీ పెరుగు వేసానని వాటర్ అయితే వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకున్నాను. టైం ఉంటే కనుక పావు గంట ఉంచుకున్నా పర్లేదు, బాగుంటుంది. ఈ విధంగా చక్కగా ఉప్మా రవ్వ అనేది ఉబ్బుతుందండి. ఆ తర్వాత దీన్ని అంతటిని మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మెత్తగా అయితే ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోని టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని, కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్, అల్లం తరుగుని వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మనం తాలింపు వేసుకునే కడాయి అయితే పెట్టుకోవాలి. ఎంత చిన్న కడాయి ఉంటే అంత చిన్న కడాయి పెట్టుకోండి. దాంట్లోనే ఒక 2 గరిటెల వరకు ఈ పిండిని వేసుకొని చుట్టూ ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మధ్యలో అంతా ఉడికిపోతుందండి. ఆ తర్వాత వేరే సైడ్కి ఫ్లిప్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచి కాల్చుకుంటే ఇంక అంతే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రాగి బంద్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మరికొన్ని కూడా వేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా, ఫ్లఫీగా, ఎంత చక్కగా వచ్చాయో. మిగతా వాటిని కూడా అదే విధంగా ఆయిల్ గ్రీస్ చేసుకొని మరో 2 గంటలు వేసుకొని చుట్టూ ఆయిల్ వేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే సరిపోతుంది. పిండి కూడా చక్కగా ఉడుకుతుందండి మూత పెట్టుకోవడం వల్ల. ఎక్కువ టైం కూడా పట్టదు. ఒకటి తిన్నా సరే కడుపు అయితే చక్కగా నిండిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసుకొని ఇక వేడి వేడి దోశల్ని టొమాటో చట్నీతో అద్దుకొని తింటూ ఉంటే మామూలుగా ఉండదండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా నచ్చుతుంది. ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉండండి. దీంట్లోని క్యారెటే కాదండి, క్యాబేజ్, క్యాప్సికమ్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. పన్నీర్, ఆలు, మష్రూమ్ అలాంటివి కూడా వేసుకొని చేసుకుంటే పిల్లలకు కూడా హెల్త్ చాలా మంచిదండి. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో, లోపలంతా ఫ్లఫీ.